మీరురా మీ సూర్యుడిని. నేను 460 కోట్ల సంవత్సరాలుగా ప్రకాశిస్తున్నాను. హిమయుగాలు రావడం పోవడం చూశాను. సముద్రాలు ఏర్పడ్డాన్ని, ఖండాలు కొట్టుపోవడానికి గమనించాను. ఈ రోజు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నారా? ఏంట్రా నా మీద నింద వేస్తారా? వేడి పెరిగిందంటే నేనన్న కారణం. నేను అప్పటి నుండి భూమికి సేమ్ గా వేనిస్తున్నా. కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. అది నా నేచురల్ సైకిల్ రా. కానీ ఇప్పుడు ఈ భూమి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేకపోతుంది. దానికి కారణం మీరు డెవలప్మెంట్ అనే పేరుతో విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ మరియు స్మోక్ భూమి చుట్టూ ఒక బ్లాంకెట్ లాగా ఏర్పడింది. దాని వల్ల స్పేస్ లోకి వెళ్లాల్సిన హీట్ వెళ్లకుండా ఉండిపోయి భూమి వేడిని పెంచేస్తుంది. దానికి నాకు సంబంధం ఏంట్రా చెప్పు. మనుషులారా, ఈ రోజు మీకు మీరు చేసే తప్పులన్నీ గుర్తు చేస్తారా? వినండి. ముందుగా నువ్వు నీకు కనిపించిన అడ్డు వచ్చిన కావాలని చెట్లని నరికేస్తున్నావు. అసలు చెట్టు అనేది నువ్వు రిలీజ్ చేసిన వేడి కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని చల్లటి నీరునిస్తూ నీకు పిలిచడానికి ఆక్సిజన్ తినడానికి పండులు ఇస్తుంది. మరి నువ్వు అంత మేలు చేసే చెట్టుని కొట్టేస్తే అది ఇచ్చే ప్రయోజనాన్ని నువ్వు డెవలప్ చేసిన ఏ టెక్నాలజీ భర్తీ చేస్తుందో చెప్పు. డెవలప్మెంట్ మంచిదే. అలాగని నువ్వు కూర్చున్న కొమ్మని నరికేస్తే నువ్వు కింద పడి దెబ్బలు తినడం ఖాయం. ఇప్పుడు చూస్తుంది కదా దెబ్బ ఎలా ఉందో, అదే వేడి దెబ్బ. అంతేకాదు నువ్వు తిరగడానికి అనేక మార్గాలున్న కంఫర్ట్ కోసం ఎక్కువ వాహనాలను ఉపయోగిస్తూ మరింత కాలుష్యాన్ని వాతావరణంలో విడుదల చేస్తూ ఫ్యాక్టరీస్ నుండి విడుదలయ్యే అనేక విషపూరిత వాయువులను, వ్యర్థాలను ప్రాపర్ గా డిస్పోజ్ చేయకుండా గాలిలోకి, నీటిలోకి వదిలేస్తూ అనేక జీవరాశులను నాశనం చేస్తున్నాం. ఉన్న భూమి మీద కాంక్రీట్ బిల్డింగ్స్, రోడ్స్ కడుతూ దాని వల్ల విడుదలయ్యే వేడిని భరించలేక ఎయిర్ కండిషనర్స్ ఎక్కువ వాడుతూ భూమి వేడిని పెంచేస్తూ నన్ను బ్లేమ్ చేస్తారేట్రా? ఎక్కడైనా మారరా? వచ్చే అశోకాలం కన్నా ఒక్కొక్క మనిషి ఉన్న స్థలంలోనే ఒక చెట్టును పెంచుతూ ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుతూ పర్యావరణానికి హాని చేయకుండా భూమి వేడిని తగ్గించడానికి కృషి చేయండి రా. అన్నట్టు నీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేసి ఫాలో చేయండి రా. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ సూర్య బ్రో.